నమస్తే విధిని స్వాగతం లక్ష్మణ సమాజయితం మెడ్చల్ మరి 4th డివిజన్ కిష్టాపురం కౌన్సిలర్గా గెలిచినటువంటి తుడుం గణేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి కరోనా సెకండ్ వే భయంకరంగా విజృంభిస్తుండడం వల్ల ప్రభుత్వం లాక్డౌన్ నిర్వహించింది. మరి ఫీవర్ సర్వే కూడా ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్న సందర్భంలో మరి గెలిచి 16 నెలలు అవుతున్న సందర్భంలో మరి కిష్టాపూర్ డెవలప్మెంట్ ఎలా ఉంది, గ్రామ పంచాయతీ నుండి డైరెక్ట్ మున్సిపాలిటీకి వచ్చిన సందర్భంగా వారి మాటలు తెలుసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు గెలిచిన కాడికి గెలిచి కూడా కరోనాలోనే ఉన్నారు. ఎలా ఉంది మరి కరోనా కేసులు ఏమన్నా? ఇప్పుడు కరోనా కేసులు అంటే మామూలుగా ఉన్నాయి సార్ మా దగ్గర. ఎందుకంటే కరోనా విషయంలో మా ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం వల్ల మేము కూడా జాగ్రత్తగా ఉండి దానికి సంబంధించిన కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. మాస్క్ పెట్టుకొని వెళ్ళడం కానీ, లాక్డౌన్ నిర్వహించే ఏ టైం వరకు అయితే లాక్డౌన్ పెట్టారో అదే సమయంలో కూరగాయలు కానీ మనం తెచ్చుకోవాలని అన్నీ అందరు ఇంట్లోనూ శానిటైజర్ కానీ ప్లస్ నీట్గా ఉండడం కానీ ప్లస్ అందరు జాగ్రత్తగా ఉండడం కానీ గుంపులు తిరగడం వద్దని చెప్పడం మా వార్డు ప్రజలు కూడా మాకు సహకరించడం జరుగుతుంది. చాలా సంతోషం సార్ మాకు. అదేవిధంగా మేము కరోనా టైంలో మా ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము శానిటైజర్ కానీ బ్లీచింగ్ కానీ ఏది ఉన్నా సరే మేము చేస్తూనే ఉంటున్నాం సార్. ఇక్కడ మంత్లీ 4 times అట్లా చేస్తున్నాం మేము. ఎవరైనా కరోనా వచ్చిన పేషెంట్లు గినా ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్తున్నాము. వాళ్ళకి ఏమన్నా నిత్యావసర వస్తువులు గినా మనకు కావాల్సి ఉంటే కావాలైనా కానీ మేము కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు సామాన్ తెచ్చి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి ధైర్యం చెప్పడము. ఏమి కాదు, మనం శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం కరోనా వచ్చిన పేషెంట్కి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భార్య కానీ చేసినా కానీ ఏం భయపడకుండా ఆయన సహాయం చేయాలని చెప్పేసి ఆయనకు బాధ్యతగా ఉండి ధైర్యం చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మనుషులు కూడా సాయంత్రం టైంలో లాక్డౌన్ టైంలో పబ్లిక్ కూడా నా తోటి ఉన్న కార్యకర్తలు కానీ యువకులు కానీ మంచి సహకరిస్తారు. అందరు చెప్తున్నారు, పబ్లిక్ కూడా నాకు సహకరిస్తారు. ఇదివరకు కొన్ని కరోనా కేసులు వచ్చాయి. అందరు కూడా మామూలుగా కొంతమంది హోమ్ క్వారంటైన్లో కూడా మంచిగా అయిపోయారు. చాలా సంతోషకరము. అదేవిధంగా మా మంత్రి మల్లారెడ్డి సార్ గారు మన ఐసోలేషన్ పెట్టాడు, హాస్పిటల్ పెట్టారు. అందులో కూడా ఒకటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఒకటే ఇంట్లో ఒక కుటుంబం 4-5 ఉంటే వాళ్ళు కరోనా నుంచి అందరికి వ్యాపిస్తుంది అనే ఆలోచనతోటి అలాంటి ఇండ్లలో ఇరకటం కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళకు మా సార్కి ఫోన్ చేయడం కానీ ఇంటిమేషన్ ఇచ్చడం కానీ వాళ్ళని కూడా తీసుకొని సహకరించాము. కొంతమంది క్యూర్ అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వం 2 సార్లు సర్వే పెట్టింది. ఫస్ట్ సర్వే కూడా జ్వరంకు కానీ సర్ది కానీ దగ్గు కానీ ఉంటే మన ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ప్లస్ మన కావాలైనా కానీ మేము కానీ డాక్టర్లు కానీ వెళ్ళడం జరిగింది. వాళ్ళకి భరోసా చెప్పడం జరుగుతుంది. దాని విషయంలో సర్ది జ్వరం దగ్గు వచ్చినా కానీ కిట్లు ఇస్తారు సార్. మరి ఒక కిట్టు చాలా సీరియస్గా ఉందనుకో వాళ్ళకు కిట్ ఇచ్చి చెక్ చేసి వాళ్ళకు మందులు ఇట్లా వేసుకోవాలి, ఫుడ్ ఇట్లా తీసుకోవాలి, ప్లస్ ఆవిరి కానీ ఇది కానీ పట్టుకోవాలని చెప్పినాము. ఒకవేళ చాలా సీరియస్ ఉంటే కూడా మేము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ సర్వే కూడా చేసాము. ఇప్పుడు ఫస్ట్ సర్వే అయిపోయింది, అందులో కూడా మొత్తం అందరూ ప్రతి డోర్ టు డోర్ తిరిగినాము. సెకండ్ సర్వే కూడా తిరిగినాము. కొంతమంది కరోనా అయిన ట్రీట్మెంట్ కరోనా తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, వాళ్ళు కూడా అందరు క్యూర్ అయ్యారు. ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు సార్. మాకు చాలా బాగున్నది. మంత్రి మల్లారెడ్డి చొరవతో మాకు అప్ టు డేట్ ఏది మన వీడియో కాన్ఫరెన్స్ కూడా ఫోన్లో తీసుకోవడం జరుగుతుంది. సార్ ఫోన్ చేయడం జరుగుతున్నది, ఎట్లా ఉంది ఏంది అని అప్ టు డేట్ ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. అదే మా మరి దీపిక నరసింహారెడ్డి చైర్మన్ గారు ఉన్నారు, ఆయన కూడా ధైర్యంతో పబ్లిక్లోకి వస్తాడు. డోర్ టు డోర్ వచ్చేటప్పుడు ఆయన కూడా మమ్మల్ని విజిట్ చేసి సహకరించి మాకేమన్నా ఇబ్బందులు కానీ ఏదైనా ఉంటా కానీ మాకు ఫోన్ చేసి డాక్టర్ని మాట్లాడిపించేసి శానిటైజర్ కానీ బ్లీచింగ్ కానీ ఏదన్నా శుభ్రం విషయంలో మాకు తోడ్పాటు వెంటనే అరేంజ్ చేస్తాడు. ఆయన బాగా సహకరిస్తున్నాడు. అదే కాకుండా మా మంత్రి మల్లారెడ్డి గతంలో ఇక్కడ మా 4th వార్డులో ఏమైనా సమస్యలు కానీ ఎవరికైనా యాక్సిడెంట్లు కానీ హాస్పిటల్లో కానీ ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టలేక ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా మేము ఫోన్ చేస్తే లక్షలు కూడా అయిన దాన్ని కూడా సహకరించేసి కొద్దిగా మందుల బెడ్ ఫీజు వరకు తీసుకొని మాకు హెల్ప్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా నాకు చాలా ఒక 10-15 మంది ఇన్సూరెన్స్ వల్ల మా మంత్రి మల్లారెడ్డి సార్ గారు మాకు హాస్పిటల్ ఉండటం గరీబోలకు చేదోడు వాదోడు ఉండి ధైర్యంగా ఉండి మాకు సహకరిస్తున్నాడు. అదేవిధంగా మా 4th వార్డులో డెవలప్మెంట్ విషయంకి వచ్చేవాళ్ళు ఇది మున్సిపల్ ఒక 15-20 సంవత్సరం నుంచి
మున్సిపల్ గ్రామ పంచాయతీగా కొట్లాటలు అయినా సార్ కోర్టు కేసుల్లో నడిచినది. నడిస్తే ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 18 సంవత్సరాల దాకా ఎవరు నాయకుడు లేరు. ఓన్లీ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ లేకుండే. వాళ్ళు 2 టర్ములు అయిపోయింది. అప్పుడు ఎవరు పట్టించుకోలే మాకు. అంటే ఒక నాయకుడు లేడు, ఎవరు లేరు సార్ మాకు. ఇది కిష్టాపూర్ వచ్చే వరకల్లా, 4th వార్డుకి వచ్చే వరకల్లా 16-18 సంవత్సరాలు మాకు మనకు చేసిన నాయకుడు లేడు. నిధులు అనేది లేదు. మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, ప్లస్ శ్మశాన వాటికలు కానీ ఎవరేం పట్టించుకునే నాదులు లేరు సార్. మంత్రి మల్లారెడ్డి వచ్చిన నుంచి నేను ఎలక్ట్ అయ్యాను సార్. నేను ఎలక్ట్ అయిన నుంచి మంత్రి మల్లారెడ్డి కొన్ని కోట్ల పని చేయించారు సార్ మాకు. 30 సంవత్సరాల నుంచి డ్రైన్ లేకుండా, ఒక వీకర్ సెక్షన్ వచ్చే వరకల్లా డ్రైన్ లేకుండే 30 సంవత్సరాల నుంచి దోమలు కలిసి పబ్లిక్ ఇబ్బంది పడి ఉండే. సార్ కూడా మాకు ఆ డ్రైన్ వేయించడం జరిగింది. అదేవిధంగా బీసీ కాలనీలోకి వచ్చే వరకల్లా ఓపెన్ డ్రైన్లతో కుటుంబాలు దోమలు కలిసి అది ఇది మన ఓపెన్ డ్రైన్తో జ్వరాలు రోగాలు వచ్చేసి వాళ్ళు ఆసుపత్రులు పాలయ్యారు. మా సార్ వచ్చిన నుంచే అక్కడ డ్రైన్ వేయడం జరుగుతున్నది, ప్లస్ సీసీ వేయడం జరిగింది ప్రతి గలీలలో. కానీ సంవత్సరాలు సార్ 20-30 సంవత్సరాల నుంచి పట్టించుకొని నాదులు లేకుండే అవి కూడా కంప్లీట్ అయినాయి సార్. అదేవిధంగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. కొన్ని గలీలకైతే పోవడానికి వస్తాం కదా సార్, స్తంభాలు లేకుంటే వైరింగ్ లేక చీకటితో ఉన్నది సార్ కొన్ని సంవత్సరాలు. దాన్ని కూడా సార్ దగ్గర దృష్టికి వెళ్తే ఇప్పుడు లైట్ లేకుంటే ఏ గల్లీకి పోయినా లైట్ అనేది ప్రతి వల్ల లైట్ ఉన్నది, స్తంభాలు ఉన్నది, కరెంటు ప్రతి ఒక్కటి ఉన్నది సార్. స్నానాల గదులు సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి చూశాను. స్నానాలు ఎవరైనా చనిపోతే స్నానాలు చేయడానికి స్నానాల గదులు లేకుండా ఉండే, శ్మశాన వాటికకి ఇబ్బంది ఉండే, బర్నింగ్ పాయింట్ లేకుండే. మా అమ్మ వాళ్ళు ఉంటే స్నానాలు చేసుకుంటా ఉంటే చిన్నదనంలో చీరలు కట్టుకొని స్నానాలు చేస్తుండే సార్. స్నానాలు లేక లేడీస్కు జెంట్స్ కానీ స్నానాలు లేక చీరలు కట్టుకొని, ఒక వాటర్ సదుపాయం లేకుండే, ఒక బోరింగ్ సదుపాయం లేకుండే. చాలా ఘోరంగా సార్ చెప్పుకోనికి. ప్రతి ఊర్లలోకి గ్రామాల్లోకి వచ్చేవరకల్లా ఇది ఏం ఊరు, ఈ నాయకుడు ఉండా ఎవడు పట్టించుకోడు అని చెప్పేసి తిట్టిన రోజులు కూడా ఉన్నాయి మనకు. ఈరోజు మంత్రి మల్లారెడ్డి రావడంతో 50 లక్షలతో సార్ అక్కడ శ్మశాన వాటిక కట్టడం జరిగింది సార్. స్నానాల గదులు, వెయిటింగ్ హాళ్ళు, బర్నింగ్ పాయింట్లు, విశ్రాంతి గది, పూజా గది, పార్కులు, అందులో కూడా ఏ రాత్రి అయినా సార్ ఇప్పుడు అలా లైట్లు, మన విలేజ్లో ఎట్లా లైట్లు ఉంటాయో సేమ్ లైట్ల సదుపాయం, హైమాక్స్ లైట్లు. నైట్ అయినా కూడా మనము అంత్యక్రియలు చేసుకోవచ్చు సార్. ప్లస్ అందులో వాటర్ కూడా ఉన్నది సార్. మనకు అంత సౌకర్యం ఉన్నది సార్. మంత్రి మల్లారెడ్డి వచ్చిన నుంచే మాకు ఈ డెవలప్మెంట్ ఉంది సార్. కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి సార్. ఒకటేసారి మనం 16 నెలల్లో అయితే ఏం చేయలేము కదా సార్. కాకపోతే కొద్దిగా గొప్పనైతే మాకైతే 100% ఒక 60% పనులు అయిపోయినాయి సార్. కొన్ని వార్డులలో సీసీలు లేవు, డ్రైన్లు పెట్టినాం. అవి కూడా ఇంకా సీసీలు కూడా పూర్తి చేస్తాం. కొద్దిగా బడ్జెట్ రాగానే సీసీలు పెడతాం. కొన్ని వార్డుల కోసం కానీ ఇప్పటికి కూడా కొన్ని డ్రైనేజీలు లేవు సార్. అంటే అప్పుడు చేసిన పాలకుల పరిస్థితి. ఒకటేసారి మనమేమో వచ్చిన వరకు డ్రైనేజ్ మన ఫండ్స్ వస్తేనేమో చేయలేము కదా సార్. వార్డు కింద ఇస్తారు. ఒక 3 కోట్ల రూపాయలు 2 కోట్లు వేస్తే అంతే డివైడ్ చేసుకోవాలి. ఒకటేసారి అంతని అభివృద్ధి ఒకటేసారి చేయాలని చేయలేము కదా సార్. ఇప్పటికైనా కొన్ని వార్డులు ఇబ్బందిగా ఉన్నది. అది కూడా శాంక్షన్ అయింది సార్ బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ ఈ లాక్డౌన్ పూర్తి కాగానే వర్కర్లు రానికి ఇబ్బంది ఉంటుంది కదా సార్. అది కూడా కొన్ని డ్రైన్లు ఉన్నాయి. డ్రైన్లు కూడా పూర్తి అయిపోతుంది సార్. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. ఈ లాక్డౌన్ కానీ అది కూడా పూర్తి చేస్తాం. సీసీలు కానీ పూర్తి చేస్తాం సార్. మంత్రి మల్లారెడ్డి సార్ ప్రతి నెలలో సార్ 2 సార్లు వచ్చిపోతాడు వార్డులో. నీ వార్డు ఎట్లున్నది, ఏం సమస్య ఉన్నది, ఎట్లా ఉన్నది, ఎట్లా నడుస్తున్నది, వాటర్ ఎట్లున్నది, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రతిసారి మాకు గార్డియన్స్గా పిలిచి మమ్మల్ని అడుగుతాడు సార్. ప్రతి విషయంలో కమిషనర్ అడుగుతాడు, ప్లస్ మా అధికారులను అడుగుతాడు. ప్రతి ఒక్క విషయంలో మంత్రి మల్లారెడ్డి గారు చొరవతో ఉంది సార్. ఆయన 100% మాకైతే డెవలప్మెంట్ విషయంలో మాకు సహకరిస్తున్నాడు. మంచి పనులు అవుతున్నాయి సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు కొంతమంది అంటారు ఏం పనులు అవుతలేవు, ఏం పనులు చేస్తలేవు అని చెప్పేసి. నా వార్డు వచ్చే వరకల్లా కొన్ని సంవత్సరాల నుంచి చేయని పనులు మంత్రి మల్లారెడ్డి నుంచి వచ్చింది. అవాకులు చెవాకులు చేసి లేనిపోని నిబంధనలు పెడతారు. కాకపోతే మంత్రి మల్లారెడ్డి వచ్చిన నుంచి మాకు చాలా పనులు అయినాయి సార్. నా పరిస్థితి చూడండి సార్. ఈ గరీబ్ పరిస్థితిలో మనము ఈ పరిస్థితిలో నేను కౌన్సిలర్ అయిందంటే మంత్రి మల్లారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు డబ్బులు లేని పరిస్థితి. మేము ఒక కంపెనీలో నేను ఒక ఎంప్లాయీగా పనిచేస్తాను. నేను జీతం వచ్చేవారికి 16-15 వేల రూపాయలు. ఈ రోజు నేను కౌన్సిలర్ అవుతానని కూడా నేను అనుకోలేను సార్. ఆయన ఏం ఆశించకుండా నాకు సహకరించి టికెట్ ఇచ్చి ఈరోజు నన్ను గెలిపించడం జరిగింది సార్. మా సార్ ఏదైతే ఆయన ఆశతోటి నాకు టికెట్ ఇచ్చి పబ్లిక్లో నాకు ఇప్పుడు కౌన్సిలర్ చేశాడు సార్. ఆయనకు సార్కు మాట మీద నేను
ఆయన పేరు నాకు ఇచ్చిన టికెట్ సార్ ఇచ్చిన దానికి ఆయనకు 100%గా ఫుల్ఫిల్ చేసి నమ్మకాన్ని నిలబెడతా సార్. ఏ సమస్య ఉన్నా సార్, రాత్రిపూట కరోనా టైంలో చనిపోయారు సార్. చనిపోయిన టైంలో కూడా నేను దగ్గరుండి అంత్యక్రియలు చేయించిన సార్. ఎవరైనా వచ్చిందంటే ఫోన్ చేస్తే దగ్గరికి వెళ్ళిపోతాం సార్ నేను. ప్లస్ మన వాళ్ళకి ఏమైనా ఆపద బాధలు ఉన్నా నా బండ్లో తీసుకుపోయి వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో సార్ 100% నేను చేస్తున్నాను సార్. ఇప్పుడు మా మంత్రి మల్లారెడ్డి చొరవతో ఇంకా కొన్ని పనులు ఇస్తే మంచి డెవలప్మెంట్ చేస్తాము. ప్లస్ ఎంప్లాయీస్ కూడా సార్ మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మంచి ఇండస్ట్రీ ఉన్నది, మంచి ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా పనుల విషయంలో కానీ బాగానే ఉంటుంది. మంత్రి మల్లారెడ్డి గారు మాకు సహకరిస్తుంది సార్. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వల్ల మాకు ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ప్లస్ వితంతులకు కానీ, వికలాంగులకు కానీ, ప్లస్ రైతు బంధు కానీ, చాలా మళ్ళా ఇప్పుడు లాక్డౌన్లో కూడా సార్ మాకు ఫ్రీ బియ్యం కానీ, రేషన్ కానీ, ఈ సర్వేలు కానీ, ఫ్రీ సర్వీస్ కానీ మా సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మాకైతే అనుకూలంగా చేస్తున్నారు సార్. ఆయన మన సీఎం కేసీఆర్ ఒక దేవుడు అనుకుంటాం సార్. అదేవిధంగా మాకు మంత్రి మల్లారెడ్డి గారు మాకు చాలా సహకరిస్తారు సార్. దేని విషయంలో అయినా సరే మేము మంచిగా పనులు చేసుకుంటున్నాము. ఏదన్నా బాధలు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ గరీబుల విషయంలో వచ్చే వరకల్లా సహకరిస్తున్నారు సార్. అదేవిధంగా ఈరోజు మీరు ఈ మీడియా మిత్రులు మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషకరం. మా విషయంలో కూడా మా సార్ విషయంలో మేము చేసిన పనుల విషయంలో మీరు తెలంగాణ అంతా తెలిసేటట్టు నా యొక్క ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి చూసినట్టయితే మనం ఈ యొక్క 4వ డివిజన్ కిష్టాపూర్ నుంచి ఎన్నికైనటువంటి తుడుము గణేష్ చెప్పినటువంటి విషయాలు. మల్లారెడ్డి గారు మినిస్టర్ చొరవతో 30 సంవత్సరాలుగా మరి ఇట కిష్టపరిధిలో ఉన్నటువంటిది గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ తేల్చుకునే పరిస్థితిలో మరి ఎక్కువ నిధులు కేటాయించి 16 నెలల్లోనే 60% పనులు డెవలప్మెంట్ చేసి చూపెట్టానని తెలియజేశారు. కరోనా సమయంలో ఉన్నప్పుడు కూడా ఇంటింటికి ఫీవర్ సర్వే చేయిస్తూ చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ అంత్యక్రియల దగ్గర నుండి చేయించారని తెలియజేశారు. చూసాండి విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో సురేష్ దండు.